నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం। బసవేశ్వరుడి సందేశంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో పర్యటించారు। ఈ సందర్భంగా హగ్గేలి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు। దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు। అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బసవేశ్వరుడు ఆనాడే సామాజిక న్యాయం కోసం పోరాడారని ఆయన సందేశాలనే ఇందిరమ్మ పాలనకు సూచికగా భావిస్తున్నానని అన్నారు। సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు। దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న ఉన్నాం। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योर्मुक्षीयमामृतात् करणे श्री गुरु बसवलिंगाय नमः। అదే విధంగా సూచనలు బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి, ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం। నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది, వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది। భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా। ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం రేపుతుంది। గురువారం వైజాగ్ లో తొలి కరోనా కేసు నమోదు కాగా తాజాగా కడపలోకి కోవిడ్ ఎంట్రీ ఇచ్చింది। శుక్రవారం కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది। తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కడప రిమ్స్ లో చేరాడు। వైద్యులు పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్గా తేలింది। దీంతో అతడికి ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు। కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తిని నంద్యాల జిల్లా వాసిగా గుర్తించారు। అయితే కోవిడ్ కేసును నమోదైనట్లు కడప రిమ్స్ వైద్యులు మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించలేదు। రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది। ఈ మేరకు ప్రజలకు కీలక సూచనలు చేసింది। పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతంలో సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది। ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది। ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పింది। ప్రభుత్వ ఆసుపత్రులు ల్యాబ్లలో మాస్కులు, పీపీ కిట్లు,
ట్రిపుల్ లేయర్లు మాస్కులు నిత్యం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సహకరించాలని, తమ ఆరోగ్యాన్ని, సామాజిక ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా జైరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన జైరాబాదు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను, మాచనూరులోని 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ అహంకారం ఉంటే సభకు వస్తామంటే కుదరదని చురకలండించారు. శాసనసభకు రావాలంటే మీ రాజకీయ అనుభవంతో మేము తప్పులు చేస్తే చెప్పండి, సర్దిద్దుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించిందని అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఏ రోజు అహంకారంతో వివరించలేదంటూ ప్రజల్లో ఉంటూనే ఏదో ఒక రోజు అధికారం వస్తుందని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతామని పస్తాపూర్ సభలో తెలిపారు. మెదక్ జిల్లాకు ఇంద్రమ్మకు విడదీయని రాని బంధం ఉందని పస్తాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లో 100 కోట్ల నిధుల అభివృద్ధి శ్రీకారాలు. ఆనరబుల్ సీఎం గారు మొన్న భూపాల్పల్లి, నిన్న నల్లమల, నేడు జహీరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే నిరంతర చలనం, ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సంబరాల సంచలనం. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సందేశం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ భరతం పడతాడు. శంకర్ గారు, నిర్మలా జగ్గారెడ్డి గాయకుడు, కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు, పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు. బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూసేకరణలో వాళ్లకు నష్టం జరిగింది, ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 విధంగా జైరాబాద్ మున్సిపాలిటీకి వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద. కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో రెడ్డి గారు కూడా ఎకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రయాణం చేస్తూ కాంపిటీషన్ కు వచ్చిన బిడ్డలే ఈ రోజు ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా, ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా, ఇంత ముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం. మీ సోదరుడు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు.
పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయశక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది. అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి సోదరులారా ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు కులగణన చేసిన లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తొలుత కేంద్ర ఉత్పాదిక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాన సూర్యగఢ్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్తో కలిసి సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించి సిఆర్ పాటిల్తో సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గంలో దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప. ప్రహ్లాద్ జోషిని కలిసాం. డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతాం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం మనకి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎయిర్ ఫోర్స్ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పుకోరాం. వేరే డయాఫామ్ వాల్ 400 కోట్లతో చేసిన దాన్ని ఈరోజు గోదావరి, కృష్ణలో లేకపోయింది ఆవరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం. 5 కానీ 5,000 పెట్టమని చెప్పి రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి. పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు PPP మోడల్స్ వచ్చాయి, తర్వాత ఫాలో అయ్యారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేసాం. చరిత్ర ఒక అమరావతికి వచ్చింది. దాన్ని కూడా డెమోక్రసీ, బట్ బై డ్యామేజింగ్ ఈవెన్ నౌ they have blacklisted ఆంధ్రప్రదేశ్. కాళేశ్వరం కమిషన్ల నోటీసులపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇస్తే తప్పేంటని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అబద్ధాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవేల ప్రాజెక్టును డిజైన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాణహిత డిజైన్ మార్చి 80,000 కోట్లకు అంచనా పెంచారన్నారు. వాళ్ళు డిజైన్ మార్చింది రైతులకు మేలు జరుగుతుందని కాదు, కమిషన్ కోసమని విమర్శించారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని అబద్ధాలు సృష్టించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జ్యుడిషియల్ కమిటీ వేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిటీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాళేశ్వరం డిజైన్లో ఘోరమైన తప్పులు ఉన్నాయని అన్నారు. డిపిఆర్ఓ
డిపిఆర్ వ్యతిరేకంగా కాళేశ్వరం నిర్మాణం చేశారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కట్టడం కూలగొట్టడం రెండు జరిగాయని అన్నారు. కాళేశ్వరానికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తప్పులు చేయకపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్ విషయంలో అది ముందు గమనించాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్ళు ఇవ్వడానికి కాదు. ఇది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. వేయాలి. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఫార్మర్ లోక్పాల్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. మరి అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శాంక్టిటీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పార్లమెంట్ సరి అయిన క్లారిటీ ఇవ్వలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు, అది కేవలం రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ రాష్ట్రం మీద వేసిండ్రు. అది వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెడితే మనకు ఎవరికి అభ్యంతరం లేదు. ఏం నర్సింగ్ మినిస్టర్స్ కానీ వాళ్ళని నోటీస్ ఇచ్చారు, కేవలం నోటీస్ ఇచ్చారు. మీరు ఏమి చేయకుండా ఉంటే అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు అసలు సింపుల్ గా పోయి సరే మేము అద్భుతంగా మరి మీరున్నప్పుడే మీ అధికారులే ఎన్డీఎస్ఏకి ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ పాయింట్ చేసిండ్రు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఈ గ్లోబల్ పిక్చర్ కంటే ఇది ఎక్కువ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. 1,000 కోట్లలో పెంచుకుంటూ పోయి ఈ ప్రజాధనం దుర్వినియోగమైన విషయం చాలా స్పష్టంగా అంటే అన్నట్టు అరే మరి ఏ విధంగా నిర్మాణం చేసిండ్రు, ఏ విధంగా డిజైన్ చేసిండ్రు. తుమ్మడిగట్ట దగ్గర 165 టీఎంసీలు ఈ బ్యారేజీలు ఉపయోగించలేము. ఇప్పుడు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది, దాన్ని పరిశీలిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో సంచలనంగా మారింది. తాజాగా ఈ లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. కవిత లేఖ పార్టీ అంతర్గత వ్యవహారమని తాము తేల్చుకుంటామని చెప్పారు. కవిత పేరుతో లేఖ రేవంత్ సృష్టించినదని కావచ్చని అనే సందేహాన్ని కూడా దాసోజు వ్యక్తం చేశారు. ఒకవేళ కవితనే రాస్తే తప్పేంటని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని కవిత తన సూచనలు చేశారని అన్నారు. నిజంగా కవిత లేఖ రాస్తే దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదని అన్నారు. బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయలేదనటం కవిత సొంత అభిప్రాయం. బీజేపీ మోదీని కేసీఆర్ మాదిరిగా ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పార్టీలో గ్రూపులను చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చిన శ్రవణ్ నేషనల్ హెరిటేజ్ కేసును కప్పిపుచ్చుకునేందుకు కవిత లేఖ పేరుతో రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. అనిరుద్ధ్ రెడ్డి కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు కట్టలేదని చెప్పిండ్రు. దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చిన ధర్మిల నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు. ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఈడీ లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కావచ్చు, అశోక్ చౌహాన్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి. నువ్వు ఉంటావు పోతావు, కానీ ఆ కుర్చీ శాశ్వతం. ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే రోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్షీట్ కనబడుతుంది కదా. నువ్వు చర్చ జరుగుతుంది. కాబట్టి అనగానే ఓటుకు నోటు, బ్యాగు, దొంగ కేసులు, అవినీతి పరుడు, విచ్చలవిడి దోపిడీ అనేటువంటిది ఒక సినానిమస్గా ప్రజలందరికీ తెలుసు, ఇది రాష్ట్ర స్థాయిలో. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట, అవినీతి ప్రతిష్ట, దోపిడీ చరిత్ర ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఇవాళ ఎగబాగినటువంటి ఒక చరిత్ర చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో, లేకపోతే జిఎస్డిపిలో, ప్యాడీ ప్రొడక్షన్లో, ఎలక్ట్రిసిటీ సప్లైలో, ఇంకా వేరియస్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో వీఆర్ కంపీటింగ్ విత్ ది వేరియస్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. ఓ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా మన అన్ని చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చారు.
అదేం సంతోషం అర్థం కావట్లేదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత. ఇది లోపాయకారిగా తెలిసినటువంటి ఒక ముచ్చటే నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని, కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. పోతా ఉంది చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పాను. కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు నేను. ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడలేదు కారు చెప్తారు, ఏదో అది తేలిపోతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే. నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది, ఆ పార్టీలో ఏమవుతుంది నేను చూస్తా ఉన్నా. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఏది మాట్లాడొద్దో ఏ అంశాన్ని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గ్రూపిజంను సెట్ చేసుకోమనండి. మీడియా కావచ్చు గత పెద్ద ఎత్తున చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కానీ కవిత లేఖ ఉత్తదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా అని ప్రశ్నించారు. బీజేపీపై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిజైన్ చేస్తదా అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారని ఆరోపించారు. ఆ లేఖను కవిత పేరుతో బయటకు వదిలారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమని, ఈ లేఖతోనే బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడిందని చెప్పాడు. వరంగల్ సభలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయిందని, అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కమిషన్ల కోసం చేయలేమబ్బా. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేం మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. ఒక సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ పరంగా నీళ్ళు ఆపొద్దని చెప్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వాన్ని పాటిస్తామని కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అలాగే భద్రతా బలగాలు ధైర్య సాహసాలను అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై ఈ 2 లక్ష్యాలకు గొప్ప నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరుగుతున్న రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోదీ కూడా పాల్గొన్నారు. దేశ రాజధానిలో భారత మండపంలో 2 రోజుల పాటు జరిగే రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ, భిన్నత్వంతో కూడిన మన దేశంలో ఈశాన్య ప్రాంతం మరింత వైవిధ్యభరితమైందని అన్నారు. ఈశాన్య భారతం ఒక పవర్ హౌస్గా అని, మనకు అష్టలక్ష్మి వంటిదని అభినందించారు. कर रही है श्री मुकेश अंबानी जी। Most respected Prime Minister Shri Narendra Modi ji, esteemed dignitaries, good morning. Let me begin by saluting our beloved Prime Minister Shri Narendra Modi ji for the resounding success of Operation Sindoor. This success is a shining testament to his steely resolve and to the unmatched bravery of our armed forces. Friends, I also warmly congratulate Shri Jyotirajy Scindia ji for crafting this transformational platform. The 8 states of Northeast are rightly called Ashtalakshmi. With the blessings of Lakshmi, the goddess of prosperity, the Northeast is not just rising, but to my mind, it is roaring. In the near future, I can clearly see this region of artificial intelligence to all schools. Nation will hear of Dharti Ma. In what I believe, पिछले 11 वर्षों में जो परिवर्तन नॉर्थ ईस्ट में आया है, देखिए
और उस भरोसे को मोबाइल टावर्स लगाए गए हैं, आइलैंड तक गांव का। अब हमें इसे और ऊंचाई तक ले जाना, युवाओं को स्किल बढ़ाने में मदद कर रही है। आज हमारे नॉर्थ ईस्ट के युवा अब सिर्फ इंटरनेट यूजर नहीं, डिजिटल इनोवेटर बन रहे हैं, इसमें बने हैं। यानी हर सेक्टर का बेहतरीन टैलेंट आपको नॉर्थ ईस्ट में उपलब्ध होगा। आप इसका जरूर फायदा उठाएं। साथियों, आज दुनिया में टेस्टिंग लैब की सुविधाएं बना रहे हैं सेक्टर के लिए। मैं सभी मंत्रालयों एंड पेट्रोलियम, नॉर्थ ईस्ट यानी स्पोर्ट्स एंड स्किल, పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పహల్గామా దాడిలో అన్ని సరిహద్దుల్లో దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి వారి స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేసిందన్నారు. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ బయటపెట్టడంతో ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుతమైన ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ భారత్పై క్షిపణులు ప్రయోగించిన సమయంలో దేశాన్ని కాపాడడంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు, బీఎఫ్ ఆర్మీ దళాలు ప్రత్యేక పాత్ర పోషించిందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సెంటర్ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాలపై పరిశోధన ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకంగా కానుందని అన్నారు. రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్టును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు, మన మిల్లెట్స్ సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులను అనేక దేశాలకు పంపించడము, అనేక దేశాల నుంచి మిల్లెట్స్ సైంటిస్టులకు సంబంధించి వాళ్లకు శిక్షణ ఇవ్వడం కోసము చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా సైంటిస్టులను మన దేశానికి పిలిపించి వాళ్ళకు క్షేత్రస్థాయిలో మిల్లెట్స్ దాని ప్రాధాన్యత ఏ రకంగా గ్రో చేయాలనేటువంటి విషయంలో కూడా ఏదైతే మిల్లెట్స్ ఉంటాయో చిరుధాన్యాలు వాటి విషయంలో ఏర్పాటు చేయబోతుంది. ముందుకు తీసుకెళ్లడం కోసం మిల్లెట్స్ మ్యూజియం హైదరాబాద్లో రాబోతుంది. రీసెర్చ్ ఫార్మ్స్ వస్తాయి. దానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి రైతులతో సమావేశాలు నిర్వహించి వాల్యూ చైన్ కూడా దీని ద్వారా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దీంతోపాటు మరి స్టార్టప్ కంపెనీలను ఈ యొక్క మిల్లెట్స్లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కోసం స్టార్టప్ కంపెనీలను కూడా ప్రోత్సహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ కూడా కేటాయించింది. తో కలిసి యూనివర్సిటీ జోధ్పూర్ ఈ 3 విద్యా సంస్థలతో కూడా రానున్న రోజుల్లో 47% తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెడతాననే విషయం, వానకాలం సిరి ధాన్యపు గింజ వరకు కూడా సంఘటనలు ఆ రోజు మేమందరం చెప్తే రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్లడ్ స్టోరేజ్ సెంటర్, రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వైద్యులుగా తమకు రక్తం విలువ తెలుస్తుందని అన్నారు. తాను బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో వైద్యురాలుగా పనిచేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్ సూచించారని పేర్కొన్నారు. సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4 జిల్లాలో 2 జిల్లాలో హన్మకొండ, వరంగల్లో రెడ్ క్రాస్ సొసైటీలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా భూపాలపల్లి, జనగాం జిల్లాలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హన్మకొండ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచే విధంగా చేపట్టనున్న బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక అవసరమని తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎంఈఓలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సమావేశాన్ని నిర్వహించుకోవాలని, మండల ప్రత్యేక అధికారిని కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు. గ్రామాలలో బడిబాటపై అవగాహన కార్యక్రమాలు అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. బడిబాట కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. జూన్ 6వ తేదీ నుండి వివిధ కార్యక్రమాలకు నిర్వహించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో కంప్యూటర్ విద్యా బోధన ద్వారా మెరుగుపరిచే విధంగా నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. So first and foremost, we have not called instructions have been given to all MPOs already. So ee roju meeting lo emaithe discuss chestamo, I request all MPOs to personally go meet MPDO and Tehsildar. Meeku kavalsina assistance, meeku kavalsina other support whatever you require for executing badibata avvachu or remaining aspects ee roju man emaithe discuss chestamo. అవన్నీ కూడా మీరు వెళ్ళి పర్సనల్గా ఒకసారి డిస్కస్ చేసుకోండి. మండల్ లెవెల్లో కూడా ఒక మీటింగ్ అనేది పెట్టుకోండి. సో మండల్ స్పెషల్ ఆఫీసర్ని కూడా ఈ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. ఇట్ కుడ్ బి బడిబాట అవ్వచ్చు, రిమైనింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల్ స్పెషల్ ఆఫీసర్ ముగ్గురితో పాటు ఒక మీటింగ్ మీరు పెట్టుకొని మనం డిస్కస్ చేసినవన్నీ మళ్ళీ మీరు మండల్ లెవెల్లో డిస్కస్ చేసి యాక్షన్ ప్లాన్ అనేది నెక్స్ట్ 2 to 3 డేస్లో రెడీ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే అండ్ గర్ల్ చైల్డ్ డే ఉంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కన్సర్న్డ్ సూపర్వైజర్స్, సిడిపిఓస్, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. పేరెంట్స్, ఏపీసీ కమిటీ, అప్పుడున్న లోకల్ రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకొని వితిన్ ఎండ్ ఆఫ్ జూన్ లోపల ఆ ఇయర్కి యాన్యువల్ ఫైనాన్షియల్ ప్లాన్ లాంటిది వాళ్ళు రెడీ చేసుకోండి. బద్దమైన దత్తత ప్రక్రియ శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో జరిగింది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశు గృహ బాల సాధనంలో ఆశ్రమంలో పొందుపరిచిన బాలిక వివరాలను కేంద్ర దత్తత వనరుల విభాగంలో ఆన్లైన్ చేయగా అమెరికా దేశానికి చెందిన దంపతులు అంతర్రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా దరఖాస్తులను పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం సీనియారిటీ ప్రకారం గతంలో శిశు గృహ బాల సాధనంలో సంరక్షణ పొంది నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ కంట్రీ అడాప్షన్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని, అందుకు చట్టబద్ధమైన దత్తత ప్రధాన మార్గమని, పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తతను తీసుకోవాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 మంది పిల్లలను ఇంటర్ కంట్రీ అడాప్షన్లో భాగంగా ఇటలీ, లండన్, అమెరికా దేశాలలో దత్తత ఇచ్చామని అన్నారు.
నెల 25వ తేదీన జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష గ్రామ పరిపాలన ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ గ్రామ పరిపాలన ఆఫీసర్ల పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జరిగే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ గ్రామ పరిపాలన ఆఫీసర్ల పరీక్షల నిర్వహణకు కేటాయించిన పరీక్షల కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. పరీక్ష నిర్వహణకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఉండాలని, రెండు పరీక్షలు నిర్వహణ దృష్ట్యా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఆయా శాఖ అధికారులకు చర్యలు చేపట్టాలని అన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 25వ ఉదయం 9:30 నుండి 11:30 వరకు మొదటి 2:30 నుండి 4:30 వరకు రెండో స్టేషన్ పరీక్ష ఉంటుందని అన్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. Keep calling the concerned officer, but keep a message in the group also so that maaku kuda high level lo telustadi if there is something going on. Secondly, be very careful with respect to mobile phones. Except the chief superintendent, nobody else is allowed a mobile phone, including the location inspecting officers. Meer local ki velletappudu please leave it in your car. చెక్ ఏమైనా ఇష్యూ ఉంటే బయటికి వచ్చి మీరు మళ్ళీ ఫోన్ కాల్ ఏదైనా కావాలంటే చేయండి. ఈ ఆస్పెక్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. థర్డ్ ఇస్ వీ హెడ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ దట్ ఎవ్రీ సింగిల్ రూమ్ హ్యాస్ టు హ్యావ్ అ క్లాక్ అండ్ ఆల్ ద క్లాక్స్ హ్యావ్ టు బీ ట్యూన్ టు ద సేమ్ టైమ్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దిస్ ఇస్ డన్ బై టుమారో ఇట్ సెల్ఫ్, ఫాలోడ్ బై ది జామర్. సో జామర్ దే ఆర్ ఇన్స్టాలింగ్ ఫ్రమ్ టుమారో. మెటీరియల్ ఇస్ డెలివర్డ్, రేపటి నుంచి ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ గైడ్ దెమ్ అబౌట్ విచ్ ఆర్ ద రూమ్స్ వేర్ they have to install, ekkadekada locations lo pettali ani valaki guide cheyandi. If it is not working, please bring it to their notice immediately so that it is rectified by tomorrow night itself. Invigilators shortfall ekkadaina unda, మీ own invigilators avvachu, మేము ఇచ్చిన invigilators avvachu. Is there anybody who has not reported or you want any additional resource ఏమైనా కావాలంటే చెప్పండి. Till the conclusion of the exam ఈ పేపర్స్ ఏకి తీసుకెళ్ళకూడదు. Okay, test booklets of all sessions are required to be torn and destroyed. After తీసుకెళ్ళకూడదు. Okay, test booklet ఉండటానికి. Where is the answer booklets, Rajesh? ట్రెజరీలో ఒకటే డిపాజిట్ అయి ఉన్నాయి మేడం. ఓకే, అంటే సిఎస్పి తో పాటు ఇవి కూడా ప్రింటర్ టీమ్ మనం ఇద్దరు చూసి ఎంప్లాయీ ఐడి కూడా చూడాలి. ఆల్ ది కన్సర్న్డ్ అప్లికెంట్స్ వాళ్ళకి చెప్పండి వెళ్ళి అటెస్ట్ చేయించుకొని రమ్మని చెప్పి. భూభారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత రైతులకు నోటీసులు అందించి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడిగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో పర్కాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, స్థానిక తహసీల్దార్ రవీందర్ రెడ్డి సిబ్బందితో భూభారతి దరఖాస్తులను విచారణ ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైలట్ మండలాలపై నడిగూడ మండలంలోని వివిధ గ్రామాల్లో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల విచారణ గురించి వివరాలను అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో వచ్చిన అన్ని అప్లికేషన్లు నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలన్నారు. విచారణ అనంతరం తగు ఉత్తర్వులు జారీ చేసి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అప్లికేషన్ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. సమీక్ష సమావేశం అనంతరం ఇదే మండలంలోని రాయపర్తి గ్రామంలో భూభారతి దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసిన విచారణ బృందం చేపడుతున్న విచారణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన రైతు రాజేశ్వరరావుతో కలెక్టర్ మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.